కుంభరాశి వారికి మే 13 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపు మీరు వినబోతున్నటువంటి ఆ 3 పెద్ద శుభవార్తలు ఏమిటి, రేపటి రోజున మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి. ఇక కుంభరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూయించుకున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారు. అల్లంపూర్ జోగులాంబ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గణపతి రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువుగారి దగ్గర మీకు తప్పకుండా పరిష్కార మార్గం చూపించబడుతుందండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో తప్పకుండా కాల్ చేయండి. మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా గురువుగారికి ఫోన్ చేసి చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి. ఇక కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా రేపటి రోజున ఏ విధంగా ఉంటుందంటే కనుక, ఈరోజు అంటే మీ కుటుంబ జీవితంలో కొత్త జాగ్రత్త అవసరమండి. తప్పకుండా కొంత జాగ్రత్త అనేది తీసుకోవాల్సి వస్తుందన్నమాట. కుటుంబ సభ్యులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సౌమ్యంగా స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా కుటుంబ బాధ్యతల గురించి చర్చించేటప్పుడు ఓర్పు ముఖ్యం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. బాధ్యతలు పెరిగినట్లు అనిపించవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేదా పని భారం కారణంగా నీరసంగా అనిపించవచ్చు. కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు లేదా జీర్ణశక్తిలో తప్పకుండా మీకు బాధ కలిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ప్రయాణాలలో వాహనాలు నడిపేటప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఈరోజు పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆట తీరు వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సమయానికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళికతో పని చేయడం అవసరం. ధనలాభం సూచనలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించగలరు. ఆర్థికంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ధనలాభం తప్పకుండా మీకు అందబోతుంది. ఊహించని ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం, కుటుంబ సంబంధిత విషయాల కోసం డబ్బు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికి అప్పు ఇవ్వడం లేదా హామీలు ఇవ్వడం, పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈరోజు పోటీ ఎక్కువగా ఉండవచ్చు. మీ వ్యాపార భాగస్వాములతో లేదా ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత చాలా అవసరం. కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకంగా ఉంటుంది. బకాయిల వసూలతో కొంత జాప్యం జరగవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుంది. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. జాదాపక శక్తి బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఉపాధ్యాయుల నుండి లేదా పెద్దల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుందండి. కష్టపడితే విజయం తప్పక లభిస్తుందన్నమాట. వివాహిత దంపతులకు ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాలు, కుటుంబ బాధ్యతల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది. భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై శ్రద్ధ చూపించవలసి రావచ్చు. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. మీ మధ్య అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి. అయితే మీ బంధం విషయంలో కుటుంబ సభ్యుల నుండి లేదా ఆర్థిక కారణాల వల్ల కొత్త ఒత్తిళ్లకు గురి కావచ్చు. ఒకరినొకరు నిజాయితీగా ఉండడం, భావాలను స్పష్టంగా పంచుకోవడం ముఖ్యంగా అవసరం. అపార్థాలకు తావివ్వకుండా చూసుకోండి. రేపటి రోజున కొంచెం ప్రతికూలంగా మరియు కొంచెం అనుకూలంగా అయితే ఉండబోతుందన్నమాట. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు విలువ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎంతైనా అపార్థం చేసుకున్నప్పటికీ కూడా, కుటుంబ సభ్యులతో గొడవ అయినప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్తూ ఆనందంగా గడుపుతారనమాట. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. నిన్నటి కంటే అంటే ఈరోజు కొంచెం ఉపశమనం లభిస్తుందన్నమాట. మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఆహార నియమాల విషయంలో ఇంకా జాగ్రత్త అవసరమండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు పాటిస్తూ మందులు వాడటం మంచిది.
శక్తి స్థాయిలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. తేలికపాటి వ్యాయామం లేదా నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు పని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిన్నటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. సహోద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. మీ తెలివితేటలతో సంభాషణ నైపుణ్యంతో పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆర్థికంగా ఈరోజు సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. డబ్బులు చేతికి తప్పకుండా అందే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. పొదుపు చేయడం కూడా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా. స్నేహితులు లేదా పెద్దల నుండి ఆర్థిక సహాయాలు మీకు లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రణాళికలు వేసుకోవచ్చు. భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. మార్కెట్లో మీ పరపతి తప్పకుండా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొత్త ఆలోచనలకు అమలు చేయడానికి ఇది మంచి సమయం. విద్యార్థులకు ఈరోజు కూడా అత్యంత సానుకూలంగా ఉంటుంది. చదువులలో మంచి ప్రతిభ కనపరుస్తారు. ఏకాగ్రత జ్ఞాపక శక్తి బాగుంటాయి. పరీక్షల్లో విజయం సాధించేటువంటి అవకాశం సూచనలు బలంగా ఉన్నాయి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటి రోజున అంతా కూడా సానుకూల వార్తలు అందవచ్చు. స్నేహితులతో ఏదైనా కానీ రేపటి రోజున కొంచెం గొడవ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇంకా గురువుల నుండి ప్రశంసలు, మార్గదర్శకత్వం ఇంకా ఏదైనా కానీ లభిస్తుంది. వివాహితులకు ఈరోజు ఆనందంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన రోజు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. మీ మధ్య ప్రేమ, అవగాహన మరింత పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీ బంధం గురించి పెద్దలతో మాట్లాడడానికి కూడా ఇది మంచి సమయం కావచ్చు. మీ కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి. కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలు. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతి శనివారం నవగ్రహాల దగ్గర శనీశ్వరుడి ఆలయంలో కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. వీలైతే ఓం శం శనీశ్వరాయ నమః అని కొన్నిసార్లు జపించడం వలన శనిగ్రహ దోషాలు తగ్గుతాయి. శనివారం రోజు కాకులకు ఆహారం పెట్టడం, పేదవారికి దుప్పట్లు లేదా ఇనుముకు ఏదైనా కానీ ఇవ్వడం ద్వారా వస్తువులు కూడా మీకు మంచిగా ఏర్పడతాయి. కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీ ప్రవర్తన అలవాట్లను పరిహారం ఉంచుకోవడం కూడా ముఖ్యమైన పరిహారం. ఎప్పుడు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. కష్టపడి పని చేయండి. సోమరితనాన్ని దరిచేరనీయకండి. పెద్దలను గౌరవించడం, అవసరాలలో ఉన్నవారికి చేతనైతే సహాయం చేయడం మీలోని మానవతా దృక్పథాన్ని బలపరుస్తుంది. ఇది శనిదేవుడికి ఇష్టమైన గుణం. చెడు అలవాట్లకు, అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. చివరిగా రోజు కాసేపు దైవ ప్రార్థన చేయడం, ధ్యానం చేసుకుంటూ ఉండడం మనసు నిలకడగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆందోళనలు తగ్గుతాయి. మీకు ఇష్టమైన దేవుడిని రోజు తలుచుకోండి. ముఖ్యంగా వినాయకుడిని పూజించడం పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. వినాయకుడిని పూజించడం వల్ల. అలాగే శనివారం రోజు మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు నీరు పోయడం, ప్రదక్షిణలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. రావి చెట్టు కింద నేతితో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించడం, ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి సుఖశాంతులు లభిస్తాయి. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు. ఏ దేవతను పూజించడం వలన కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.